సిగ్గుపడద్దండి? ఎవడి అంటే ఏం చేద్దామని లేఖ రాస్తావా? లేఖ రాయటం ఏంటి? కాగితాలు మీయా? ఆ కాగితాలు ఎవరి? ప్రజలే కదా. అంటే ప్రజల ఖర్చుతో కంటి తుడుపుగా మోడీ గారికి ఒక ఉత్తరం రాశామంటే చేరిందో లేదో చెత్తపుట్లో పడేసాడు, ఎవడో తెలుసు. ఇన్నిసార్లు మోడీ గారిని కలుస్తున్నావు, మీ అబ్బాయి కలుస్తున్నాడు. ఏమండి మా నాన్నకి చెప్పండి నన్ను ముఖ్యమంత్రి ఎక్కించండి అని మీ అబ్బాయి అడుక్కుంటాకి వెళ్తున్నాడు తప్పితే ఒక్కరోజన్నా ఈ మా రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వండి, దిగుమతులు తగ్గించండి అని చెప్పున్నా డిమాండ్ చేశాడా అని అడుగుతున్నాను. మోడీ మమ్మల్ని వాటేసుకున్నాడు, మోడీ మా అబ్బాయిని ప్రేమించాడు, మా చంద్రబాబుని ప్రేమించాడు అని డబ్బాలు కొట్టుకోవడం తప్పితే మోడీని కలిసిన చంద్రబాబు గారి కొడుకు కోళ్ళం మనవడు, చంద్రబాబు మనవణ్ణి ఆడిచ్చిన మోడీ, మోడీ గారి టేబుల్ ఎక్కి చిందులేసిన చంద్రబాబు గారి మనవడు, ఈ సందడి తప్పితే లోకేష్ వెళ్ళాడు, మోడీని నిలదీశాడు. మా రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వకపోతే మీ ప్రభుత్వానికి మా మద్దతు వెనక్కి తీసుకుంటాము. ఎందుకంటే మమ్మల్ని ఎన్నుకున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం. రైతాంగం ఓట్లతోనే మా ప్రభుత్వం గద్దెనెక్కాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి మా రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వకపోతే కనుక మీరు కల్పించకపోతే మా మద్దతును వెనక్కి తీసుకుంటామని ఒక్క రోజున్నా మాట్లాడి వచ్చాడా అని అడుగుతున్నాను. ఎంతసేపు మా నాన్న తప్పుకోమని చెప్పండి, నన్ను ఎక్కించమని చెప్పండి, మా నాన్న తక్కువమని చెప్పండి, పవన్ కళ్యాణ్కి చెప్పండి నేను ఎక్కుతానని చెప్పడానికి చెప్తే దేనికని చెప్తున్నా? ఎందుకు? పుట్టపర్తిలో ఏమైనా అడిగారా? వైజాగ్లో అడిగారా? 300 కోట్లు పెట్టి మ్యాట్లేసి యోగా గిన్నిస్ బుక్లో ఎక్కాన్నారే, ఆ రోజు ఏమన్నా మోడీని అడిగారా? నిలదీరా? దేనికే అడుగుతున్నాను. రాజకీయాలు కావాలంటే, మీకు ముస్లిం ఓట్లు కావాలంటే, క్రిస్టియన్ ఓట్లు కావాలంటే మోడీ లుచ్చా హై, మోడీ బచ్చా హై, మోడీకి పెళ్ళాం లేదు నాకు పెళ్ళాం ఉంది, మోడీకి కొడుకు లేడు నాకు కొడుకు ఉన్నాడు. ఇవాళ మీ ప్రభుత్వం లేకపోతే, మీ మద్దతు లేకపోతే ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం పడిపోద్ది. మరి ఎందుకని రాష్ట్ర ప్రజలకి గతి ఎందుకు? రైతాంగానికి ఏడుపు ఎందుకు? జనం సొమ్ముతో మా ఖర్చుతో ఉత్తరం రాశానని చెప్పి అంటారా? రోజు వారానికి 2 సార్లు మీ ఇంటికి మీ పిల్లల్ని చూసుకుంటాకి, మీ ఇల్లు చూసుకుంటాకి వెళ్ళిపోతున్నారు కదా, అదే మనం వేసుకుని ఒకసారి ఢిల్లీ వెళ్ళి గట్టిగా దబాయించి రావాలి కదా. వెళ్ళరా? అడగరా? జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు, సరే. జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లే అప్పచెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పరిమితం చేశారు. 2019లో చంద్రబాబు నాయుడుకి ఏమైనా కిరీటం పెట్టారేంటి? రాష్ట్రపతిని చేశారా? చంద్రబాబు నాయుడిని ఎమ్మెల్యేగాని చేశారుగా. ఏమైనా అమెరికా ప్రెసిడెంట్ చేశారేంటండి? అదే రాష్ట్రపతిని చేశారా? చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా 2019లో, 2004లో ఎమ్మెల్యేనేగా, 2009లో ఎమ్మెల్యేనేగా. ఏమన్నా ఏడేంటి? ఈ సిగ్గులేని మాటలు, అధికార మదంతో కళ్ళు మూసుకుపోయినటువంటి వాగుడు వాగే కంటే కూడా జగన్ గారి లెటర్లో వాస్తవం ఏముంది చదువుకోండి కాస్త. ఈ రాష్ట్రానికి మేలు జరిగేట్టుగా ఆ లెటర్లో ఏమైనా ఉన్నాయా? ఆ అంశాలు తీసుకుని భుజాన్ని వేసుకుని ఢిల్లీ వెళ్ళి ఆ పనిలో ఉండమని చెప్పని బుద్ధి చెప్తున్నాం. నేను ఒకటే అంటానండి, ఎవరన్నారు? నిమ్మల రామారెడ్డి అంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఎవరో వాలంటీర్కి 5,000 కాదు 10,000 ఇస్తాను, తర్వాత నాకు ఏ పీస్ మిఠాయి కాదు ఏంటిది అనేది పూతరేకి, ఎక్కడ పూతరేకి అన్నాడు? ఆత్రేయపురం పూతరేకి తెచ్చి పెట్టాలన్నాడు. అతనైనా ఈయన అది ఇది ఒకటేనా అంటున్నాను. ఏమండి, ఇరిగేషన్లో ఓనమాలు రానోడు, బుడమేరు
మేనేజ్మెంట్ చేతకానోళ్ళు ఎంతమందిని బలి తీసుకున్నారో, ఎంతమంది రోడ్లను పాలయ్యారో చూశాం కదా. జగన్మోహన్ రెడ్డి గారికి నీళ్ల గురించి వచ్చో రాదో తెలీదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరుగుతుందా జరగట్లేదా చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరుగుతుందా జరగట్లేదా? మీరు వచ్చి పగలదీస్తామని చెప్పారు కదా, ఊడబడుస్తామని చెప్పారుగా, 20 నెలల నుంచి ఏం సరిచేయలేపారా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల్ని సరిచేయలేరా అంటున్నా. చేతకానోళ్ళ మీరు? కాకపోతే తప్పుకోండి. సొల్లు గరుపులు చెప్పి ప్రగల్భాలు పలికి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతామని జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మి వచ్చారు. మరి జగన్ చేసిన తప్పులను సరిదిద్దాలి కదా. మీరు చెప్తున్నారు కదా సరిదిద్దామని వచ్చారుగా. ఏంటి ఆ సరిదిద్దంటే 2.5 లక్షల కోట్లు అప్పు చేశారు 20 మాసాలు వచ్చేప్పటికి, 2 ఏళ్లు కూడా అవలా. 2.5 లక్షల కోట్లు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏమన్నా ముందుకు కదిలిందా? లేదు కదా. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఇరిగేషన్ గురించి తప్పులు చేశారని చెప్తున్నారు కదా, అవన్నీ సరిలో గాడిలో పెట్టలేపారు 20 నెలలు. ఏమయ్యారు? ఈ రామానాయుడు ఒక్కరోజన్నా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారని తప్పులు చేశాడు, అవన్నీ సరిదిద్దవయా, మా చంద్రబాబు నాయుడు గారు పంపించాడు, లేకపోతే మీ గవర్నమెంట్ ని కింద పడేస్తామని వెళ్ళి చెప్పొచ్చాడా?